ఇక్కడ ఒక ఆవిడ వచ్చి కూర్చున్నారండి. ఆవిడెవరో కూడా అర్థం కావట్లేదు. చాలాసేపటి నుంచి ఈవినింగ్ నుంచి తను వచ్చి అక్కడ కింద కూర్చొని ఉన్నారు. ఇందాక మా హస్బెండ్ వెళ్ళి కూడా అడిగారు, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు, ఏంటి అంటే మా దుస్లాపూర్ అంటుంది. తర్వాత కింద మా బిల్డింగ్లో కింద పోలీస్ వాళ్ళు ఉంటారనమాట. ఆ సార్ వెళ్ళి అడిగారు, ఎక్కడమ్మా పద నిన్ను డ్రాప్ చేస్తాను, కార్ తీసుకొని వెళ్తే తను లెగిసింది, మళ్ళీ వెళ్ళి కూర్చుంది. ఎంత చెప్పినా కూడా అసలు లెగట్లేదండి, మాట్లాడట్లేదు. హుస్లాపూర్ అని చెప్తుంది. చలి చాలా చల్లగా ఉందండి. కనీసం వచ్చి లోపలికి రామ్మా లేగు అక్కడి నుంచి అంటే కూడా లెగట్లేదు. అసలు చాలా బాధ అనిపిస్తుంది. ఇది వచ్చేసి అల్కాపురి కాలనీ అండి, రోడ్ నెంబర్ 8 అల్కాపురి కాలనీ, స్ట్రెయిట్ రోడ్. ఇక్కడ వచ్చి కింద కూర్చొని ఉంది. తను అప్పుడు కూర్చున్నప్పటి నుంచి నాకు టెన్షన్ అవుతుంది, ఎందుకంటే చల్లగా ఉంది. అండ్ ఇక్కడ కుక్కలు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అసలు పోనీ మతిస్థిమితం లేదా అంటే లేదు, బాగానే ఆన్సర్ చేస్తుంది. మనం అడిగిన వాటికి ఆన్సర్ చేస్తుంది. ఎక్కడ అంటే హుస్లాపూర్ అని చెప్తుంది. ఎందుకు వచ్చావంటే ఏదో పని మీద వచ్చానని ఏదో పేపర్ చూపిస్తుంది. ఇంకా అక్కడ పక్క ఇంటి వాళ్ళు పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తున్నట్టున్నారండి. కానీ ఇంట్లో ఏదైనా గొడవైనా ఏమైనా ఇంట్లో పెద్దవాళ్ళని హర్ట్ చేయొద్దండి ఎవరు. వాళ్ళకి మనసు బాధ అనిపిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకే తెలియదు. లిటరల్లీ ఆమెను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేద్దామన్నా అసలు ఆమె రెస్పాండ్ అవ్వట్లేదు, తీసుకోవట్లేదు, లెగట్లేదు. వెళ్దామమ్మా పద తీసుకెళ్తా అంటే లెగట్లేదు. మా హస్బెండ్ చాలా ట్రై చేశారండి తనని అక్కడి నుంచి లేపి పంపించాలని. కింద సార్ వాళ్ళు కూడా చాలా ట్రై చేశారు. కార్లో తీసుకొని వెళ్ళి, తను హుస్లాపూర్ అంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అడిగి వాళ్ళకి అప్పచెప్దామంటే అసలు ఇప్పుడు బలవంతంగా లేపుదామంటే అరుస్తుంది. చూడాలి. మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళారండి, ఆమెని మాట్లాడిస్తున్నారు కనీసం లేస్తుందేమో అని. ఆకలి వేస్తుంది అంది అంటే పాపం ఒక ఆవిడ అన్నం తీసుకొని వెళ్తున్నారు పెట్టడానికి. అక్కడ దగ్గరికి వెళ్ళాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. లిటరలీ మా మదర్ ఏజ్ తనది. ఎవ్వరు మదర్ని బాధపెట్టి ఇంట్లోంచి బయటికి వెళ్ళేలాగా అయితే అస్సలు చేయకండి. వన్ అవర్కి పోలీస్ వాళ్ళు వచ్చారండి. పోలీస్ వాళ్ళు వచ్చి ఆ అమ్మ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని కూడా పిలిపించి హాస్టల్లో జాయిన్ చేస్తాము, ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తామని తీసుకెళ్తున్నారు. లిటరలీ అండి ఇది చూసిన తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే మన ఫ్యామిలీస్, మన ఎన్విరాన్మెంట్, పెద్దవాళ్ళని కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే చాదస్తం ఉంటుంది. వాళ్ళు ఏదన్నా కూడా మనమే ఓపిక పట్టాలి. పాప మా అమ్మని చూస్తే అసలు నిజంగా ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తుందో ఏం తెలీదు. పోలీస్ వాళ్ళు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, తీసుకెళ్తున్నారు. కానీ తను బాగుండాలండి. పోలీస్ వాళ్ళు చాలా చాలా అసలు ఇవాళ ఈవినింగ్ నుంచి తను ఆటో ఎక్కి వెళ్ళే వరకు కూడా లిటరల్లీ చాలా బాధ అనిపించింది. అందరము వీలవుతే ఇలాంటివి జరిగినప్పుడు హెల్ప్ చేయాలండి. అండ్ ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని హర్ట్ చేసే విధంగా అస్సలు బిహేవ్ చేయొద్దు. ఆ పోలీస్ కొంచెం గట్టిగా, ఎందుకు వచ్చావమ్మా అంటే ఇంట్లో నన్ను కోప్పడ్డారని చెప్పింది. లాస్ట్కి ఇంట్లో నన్ను కోప్పడ్డారు అని అనేసరికి అందరికీ బాధ అనిపించింది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. కాబట్టి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అస్సలు వాళ్ళని బాధ పెట్టద్దు.